నమస్తే అండి. తెలంగాణలో జనసేన పార్టీ బోణి కొట్టిందండి. కొంతమంది కడుపు మంటతో చచ్చిపోతా ఉన్నారు నిన్నటి నుంచి. పాపం వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అసలు ఊహించలేదు అనమాట. పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళలేదు, ప్రచారం చేయలేదు, తన దమ్మేంటో అక్కడ చూపించుకోలేదు. జస్ట్ ఏంటంటే జనసేన పార్టీ అనేది ఒకటి ఉంది, దీనికోసం కొంతమంది అక్కడ తిరగడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రజలకు సేవ చేద్దామని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రావడం జరిగింది. సరే, ఈ విధంగా మేము పోటీ చేస్తాం, మన పార్టీకి కొంత బేస్ ఇక్కడ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, వెళ్ళండి, ముందుకు వెళ్ళండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వెన్ను తట్టారు. సామాన్యులు, రబ్బర్ చెప్పులు వేసుకునేటటువంటి వ్యక్తులు చాలా మంది అంటూ ఉన్నారు, జనసేన పార్టీకి సింగిల్ డిజిట్లు వచ్చినాయి, ఇది ఒక పార్టీ అనా, ఈ పార్టీకి అంటూ ఒక స్థాయి ఉందా, అసలు రాజకీయాలు అవసరం ఇలాంటి పార్టీకి అని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎవడో ఒకడు ఉన్నాడు, దిక్కుమాల అనలిస్టు, అంటా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినాయని చెప్పేసి విక్రించారు కదా, మరి మీకు వచ్చింది అక్కడ ఏం లేదు కదా, ఒకటో ఒక వార్డు మెంబర్ అని ఒక కార్పొరేటర్ కదా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీంతో నవ్వాలి ఏడవాళ్ళు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ అక్కడ తిరగలేదు, జనసేన పార్టీ అక్కడ మెయిన్ ఫోకస్ చేయలేదు. ఎవరో కొంతమంది వ్యక్తులు జెండాలు కప్పుకొని వెళ్ళి ప్రచారం చేసుకుంటూ వచ్చినటువంటి ఓట్లై సింగిల్ డిజిట్లా డబల్ డిజిట్లా అనేవాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన బతుక్కి మనం అక్కడ అసలు పోటీ చేసామా, మన బతుక్కి మనం మన దమ్ము ఏంటో అక్కడ చూపించామా, మన బతుక్కి మనం మన సత్తా ఏంటో అక్కడ చూపించగలిగామా, నిరూపించగలిగామా అంటే అక్కడ మనకి ఏ పోకడా లేదు. మన దమ్ము అక్కడ చూపించలా, మన ధైర్యం అక్కడ చూపించలా, మన మొగతనం అక్కడ చూపించలా. కానీ ఏంటంటే పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళ మీద ఏడుపులు అనమాట. ఎస్, వాళ్ళకి సత్తా ఉంది. జనసేన పార్టీ అనే ఒక పార్టీకి తెలంగాణలో పోటీ చేసేంత దమ్ము ఉంది, 2 తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసేంత సత్తా ఉంది. ఈ రోజున ఎవడైతే విమర్శిస్తున్నా ఉన్నాడో వాడు ఆంధ్రాలో పార్టీ పెడితే ఆ పార్టీకి దిక్కు లేదు, ఆ పార్టీకి ఒక కార్యాలయం లేదు. ఎలక్షన్స్ ముందు అలా వచ్చి మెరుపుతేగా రావమ్మ అన్నట్టు వచ్చి మెరుపుతే వెళ్ళిపోయింది, మెరుపుతే వచ్చి వెళ్ళిపోయింది అంతే. కానీ జనసేన పార్టీ అలా కాదు కదా. మన పంచాయతీ ఎలక్షన్స్లో పోటీ చేసింది, కొన్ని చోట్ల కొన్ని వార్డులు గెలుచుకుంటా ఉన్నారు. ఈ రోజున మున్సిపల్ ఎలక్షన్స్లో పోటీ చేసింది, కొన్ని స్థానాలు గెలుచుకుంటా ఉన్నారు. రేపొద్దున మళ్ళీ జనరల్ ఎలక్షన్లో పోటీ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కాన్సన్ట్రేషన్ చేసి తెలంగాణలో కూడా నిలబడి ఊరూరా గ్రామాన ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు సభలు పెట్టి ముందుకెళ్తే కనుక సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది. లాస్ట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఎంటైర్ తెలంగాణలో తిరిగింది కేవలం కూకట్పల్లి నియోజకవర్గమే. ప్రేమ్ కుమార్ గారు, ఆయనకు వచ్చేటువంటి ఓట్లైనా లెక్కలు తీయండి, ఏ స్థానంలో ఉన్నాడు, 3rd ప్లేస్లో ఉన్నాడు ఆయన. సో ఎవడైతే ఈరోజు జనసేన పార్టీని విమర్శ చేస్తున్నాడో, ఎవడైతే కారుకుతలకు వస్తూ ఉన్నాడో, ఒక్కసారి మనం చూసుకోవాలి. మనం ఏ స్థాయిలో ఉన్నాం, మనం ఏం పగలు తీస్తూ ఉన్నాం, మన పార్టీ అక్కడ స్థాయి ఏంటి, అసలు అక్కడికి వెళ్తే మనల్ని ఉంచుతారా, రాళ్ళిస్తారా, కొడతారనేది ఒకసారి చూసుకోవాలి. ఒకటైతే చెప్తున్నానండి, పోటీ చేసి గెలిచినా ఉన్న సెకండరీ, దమ్ము పోటీ చేయడానికి దమ్ము కావాలన్నా, పోటీ చేయడానికి అభ్యర్థులు కావాలన్నా. కొంతమంది చూద్దాం కదా, నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్స్లో ఎంతమంది ఎన్ని నియోజకవర్గాల్లో ఆ తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చేటటువంటి పార్టీలు ఎన్ని పోటీ చేస్తే నేను చూస్తా కదా. చెప్తున్నారు కదా, ఈ రోజు తెలంగాణ నుంచి ఇక్కడికి ఆంధ్రాకు వచ్చి కొన్ని పార్టీలు పోటీ చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నాయి కదా. మన జనరల్ ఎలక్షన్స్లో కూడా పోటీ చేశారనుకుంటా, చివరాఖరికి నోటాకు వచ్చినటువంటి ఓట్లు కూడా రాలేదు కదా పార్టీలకి. ఈసారి అవే పార్టీలు ఆంధ్రాలో పోటీ చేయబోతున్నాయా, ఆంధ్రాలో మున్సిపల్ ఎలక్షన్స్లో పోటీ చేస్తాయా, లేదంటే కనుక పంచాయతీ ఎలక్షన్స్లో పోటీ చేస్తాయా? మీ దమ్ ఏంటో మీరు అక్కడ చూపిస్తారా, మీ సత్తా ఏంటో చూపిస్తారా, మీ కరేజ్ ఏంటో మా దగ్గర చూపించడానికి దమ్ము ఉందా? ఈరోజు విమర్శించే వాళ్ళని అడుగుతా ఉన్నా నేను. జనసేన పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, తెలంగాణలో పోటీ చేస్తాయి, దమ్ము చూపిస్తాయి, ధైర్యం చూపిస్తాయి. తెలంగాణలో ఈ రోజుకి కూడా టీడీపీ పార్టీకి బేస్ ఉంది, జనసేన పార్టీకి బేస్ ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో తెలంగాణలో టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు పోటీ చేస్తాయి. మీరు ఆపగలుగుతారా? ఏ స్థాయిలో ఓట్లు చీల్చగలిగితే లెక్కలు తీయగలుగుతారా? మీరు చూస్తూనే ఉండండి. షార్ట్ టైం సినిమా ఏంటో పిక్చర్ అభి బాకీ హై, పిక్చర్ పక్కాగా మీకు కనిపిస్తుంది, పిక్చర్ పక్కాగా కనిపిస్తుంది. మీకు ఆ రేంజ్లో వాళ్ళు సినిమా చూపిస్తారు, దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు. ఎందుకంటేనండి, అసలు పోటీ చేయనోడు మాట్లాడుతున్నాడు ఈ వింత. అక్కడికి వెళ్ళి ప్రచారం కూడా కాదు, జెండా లేనోడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున జనసేన పార్టీ జెండా కనపడతా ఉంది, జనసేన పార్టీ గాజు గ్లాస్ సింబల్ కనపడతా ఉంది, వాళ్ళ సత్తా ఏదో చూపిస్తూ ఉన్నారు. మరి మీరేం చూపించినారంటే ఏమి లేదు, ఆడ ఏమి లేదు. ఎదుటోడిని పాయింట్అవుట్ చేయడానికి వచ్చారు ముందు. మీకేం వచ్చినాయి, నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదంటండి, కొన్ని చోట్ల సింగిల్ డిజిట్లు అంటండి. మరి మీరు ఆ సింగిల్ డిజిట్లను డామినేట్ చేయడానికి రావచ్చు కదా, డబల్ డిజిట్లు తెచ్చుకోవచ్చు కదా మీరు వచ్చి. మరి ఎందుకు పోటీ చేయట్లా? ఓ భయమా, తెలంగాణ వస్తే కొడతారనే వాళ్ళు. చిట్ట చివరికి ఒకటైతే చెప్పదలుచుకుంటున్నానండి. ఎస్, జనసేన పార్టీ తన యొక్క శక్తి సామర్థ్యాన్ని అయితే కొంతమేర చూపించుకుంది. చాలా పార్టీలతో జనసేన పార్టీ అంటే తెలంగాణలో ఏముందో వాళ్ళకైతే స్పష్టంగా ఒక ఇండికేషన్ అయితే పంపించింది. అలాగే టీడీపీ పార్టీ డైరెక్ట్గా పోటీ చేయకపోయినా అక్కడ టీడీపీ పార్టీ పోటీ చేస్తే ఎంతో కొంత అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి
ఇబ్బంది కలిగిద్దని చెప్పేసి టీడీపీ పార్టీ కొంతమేర వెనక్కి తగ్గిన మాట వాస్తవంగా నాకైతే అనిపించింది. మరి ఆ పార్టీ అలాంటి నిర్ణయం తీసుకుందో నాకైతే తెలియదు కానీ బట్ టీడీపీ పార్టీ అక్కడ బేస్ ఉంది. ఇటు ఖమ్మంలో కావచ్చు, సూర్యాపేట కావచ్చు, కోదాడ ఏరియాల మొత్తంలో కూడా, అలాగే మెయిన్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో తెలంగాణ ఈ రోజుకి కూడా టీడీపీ పార్టీకి బేస్ ఉంది. అదే సంగతి అనమాట. సో నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్లో జనసేన పార్టీ, టీడీపీ పార్టీలు కలిసి పోటీ చేస్తే కనుక అక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలకి భయంకరమైన తలనొప్పి పడ్డం మాత్రం పక్క. మీరు ఎట్టం ఆంధ్ర మీద ఏడుస్తూనే ఉండండి, తప్పనిసరిగా మీకు ఎక్కడ నిప్పు పెట్టాలో అక్కడ పెట్టేస్తూ ఉంటాయి ఆంధ్ర పార్టీ. దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు.